కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివైన దేవ, సకల జీవరాశులను పోషిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము నాకును, వాక్యం వింటున్న బిడ్డలకును, అనుదిన ఆహారాన్ని ప్రసాదిస్తున్న దేవ, నీ ఘనమైన బలమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మాకు చాలిన దేవుడు మీరు. మా జీవితాలను సంపూర్ణ సంతోషములతో గడుపుటకు మీరు కృప దయచేశారు. అయితే మీరిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొను వారినిగా మమ్మల్ని చేయండి. మీ మహా కనికరం చేత ఆ విషయాలలో మేము స్థిరులుగాను, నిలకడగాను, బలముగాను ఉండి పని చేసుకోవటానికి సహాయం చేయండి. మేము వాక్యం వింటున్న నేను, తరువాత ప్రభువా వినే ప్రజలు, వారి కుటుంబాలలో ప్రతి వారిని దర్శించండి. కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి. పిల్లల విద్య, ఉద్యోగాలు, వివాహాలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ప్రభా మీరే మాకు దయచేయాలి. వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. జూలై మాసం 2వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనములో ఉన్న విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా యాజకులు, లేవీయులు, నెతీనీయులు సొలొమోను యొక్క దాసుల వంశస్థుల నివాసము చేసిరి అని ఉంది. సొలొమోను యొక్క దాసుల వంశస్థులు నివాసము చేశారని వాక్యము సెలవిస్తాది. ప్రియులరా, ఈ విషయాలు మనము బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే సొలొమోను రాజు ఇంటికి లేదా రాజ్య పరిపాలనకు సేవ చేసిన దాసుల సంతానము అని చెప్పచ్చు. ఇశ్రాయేలీయులు కాకపోయినా సొలొమోను కాలంలో రాజు సేవలో నియమింపబడిన సేవకుల వంశస్థులు వారి సంతానాన్ని సొలొమోను దాసుల కుమారులు అని పిలిచారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన వారిలో వీరి పేర్లు నమోదు చేయబడ్డాయి. బైబిలు ఈ రీతిగా సెలవిస్తాది. ఈ వర్గం గురించి, ఈ సొలొమోను దాసుల వంశస్థుల గురించి ప్రధానంగా ఈ వాక్యాలలో ప్రస్తావించబడ్డది. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 55-58 వచనాలు, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 57-60 వచనాలు. ఈ వాక్యాల ప్రకారంగా సొలొమోను దాసుల కుమారులు 392 మంది చెర నుండి తిరిగి వచ్చారు. వీరిని నెతీనీయులతో దేవాలయ సేవ చేయటానికి కలిపి ప్రస్తావించారు. నెతీనీయులు సొలొమోను దాసుల వంశస్థులు అని ప్రస్తావించారు. అయితే ఈ రెండు వర్గాలు వేరు వర్గాలు. నెతీనీయులు వేరు, సొలొమోను దాసుల వంశస్థులు కుమారులు వేరు. బైబిల్ వారు చేసిన ప్రతి పనిని వివరంగా మనకు తెలియదు, కానీ అయితే వారు రాజభవన పరిపాలనలో సొలొమోను గారి కాలంలో ఉన్నటువంటి వారు.
దేవాలయానికి సంబంధించిన సహాయక చర్యల్లో పాల్గొనటానికి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. రాజు మరియు రాజ్యానికి అవసరమైన ఇతర సేవల్లో పనిచేసి చేసిన వారు. వారి పేర్లు గొప్ప నాయకుల పేర్లలో ప్రసిద్ధి చెందకపోయినా వారిని కూడా దేవుడు తన ప్రజల లెక్కల్లో చేర్చాడు. ఇది దేవునికి చేసే నమ్మకమైన సేవ ఎప్పుడూ విలువైనదే అని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని పిల్లలు గమనించాలి. ఎన్నో పర్యాయాలు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. వాక్యాన్ని బోధించే నాకు, వాక్యం వింటున్న నీకు ఎన్నో ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి. నిష్కారణంగా మనల్ని నిందించేవారు, దూషించేవారు, ద్వేషించేవారు, అసహించుకునేవారు లెక్కలేనంత మంది ఉంటారు. ప్రభు పిల్లలుగా మనము చేయవలసిన కార్యమేమిటి అని అడిగితే, ప్రియులారా, ప్రభు చెప్పిన రీతిగా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపాలి. నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయొద్దు. నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దు. నీవు కీడు అనుభవించి వారికి మేలు చేయి అని చెప్పాడు. ఈ రీతిగా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దేవాలయంలోను, రాజుగారి రాజ్య సభలోను వీళ్ళు తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా పరిచర్య చేసిన వారు. దేవాలయంలో కూడా ఎవరు వీరిని గుర్తించలేదు, కానీ దేవుడు గుర్తించాడు. వింటున్న సంఘమా, ఈ రోజున దేవుని పని విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. నీవు కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళి, కుటుంబంలో దేవుడు నీకు ప్రేరేపించిన ప్రతి పరిచర్య చేయటానికి ముందు నిలబడండి. దేవుడు ఖచ్చితంగా మీరు చేసే పనిని చూసి ఆయన ఆయన మీ వంశస్థుల కుమారులను దేవుడు దీవిస్తాడు. ఆ గొప్ప భాగ్యాన్ని ఎవరు త్రోసిపుచ్చకూడదు. చాలా మంది దేవాలయానికి వెళ్ళి విరోధ భావంతో ఉంటారు. ఆ సంఘ పెద్దల మీదో, సంఘంలో విశ్వాసుల మీదో, సహవాసాన్ని నడిపిస్తున్న కాపరి మీదో, ఆయన భార్య మీద, పిల్లల మీద ఇటువంటి విరోధ భావాలు కలిగి ఉంటారు. దయచేసి అటువంటి విరోధ భావాలు ఎప్పుడు కూడా కలిగి మనము జీవించకూడదు. ఎందుకంటే దేవునికి శత్రుత్వం అనేది పనికిరాదు. మైత్రి, స్నేహం అనేది ప్రభుకి చాలా ఇష్టం. అందుకనే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు, నిన్ను వలె నీ శత్రువును కూడా ప్రేమించు. అతడు భోజనం అడిగితే ఇవ్వు, అప్పడిగితే ఇవ్వు అని ప్రభుల వారు చెప్పారు. ప్రియులరా, గమనించాలి. దేవుని మందిరంలో మనం చేసే పని ఎవరో గుర్తించాలి అని కాదు. ఓ చీపురెత్తుకొని తుడుస్తూ ఉంటే, అబ్బా, ఈయన ఎంత గొప్పవాడు, చీపురెత్తుకొని తుడుస్తున్నాడు అని పేరు సంపాదించుకోవటానికి పని చేయొద్దు. నువ్వు చేసే ఆ పని ఎవరికీ కనిపించకూడదు. ఎంత తగ్గించుకుంటావో నువ్వు చేసే పని విషయంలో అంత తగ్గించుకోవటానికి ప్రయత్నము చేయాలి. అప్పుడే ప్రభు దృష్టిలో మనము కనిపిస్తాం. మహోన్నతుడైన దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ఆయన ఆర్భటిస్తాడు. ఆ గొప్ప దేవుని సన్నిధానంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకుందాం. యాజకులు దేవాలయంలో పనిచేసేవారు.
అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి కూడా వారు సేవ చేసేవారు. అనగా ఆవరణములో ఉన్న బలిపీఠం వద్ద నుండి, గంగాళం వద్ద నుండి, బంగారపు సముఖపు రొట్టెల బల్ల వద్ద నుండి, బంగారపు ధూప వేదిక వద్ద నుండి, బంగారపు వృక్షము వద్ద నుండి, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసపు పెట్టె తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దానిపైన కరుణాపీఠము ఉంటాది. పీఠమునకు ఏకాండమై 2 కెరూబులు ఒక్కదానికొక్కటి ఎదురుగా అమర్చబడి ఉంటాయి. వాటి రెక్కలు చాపబడి ఉంటాయి. మందసము పరిశుద్ధమైనది. దాన్ని ఎవరూ చూడకుండా కెరూబులు తమ రెక్కలతో కప్పిపెట్టి ఉంటాయి. ప్రియులారా, యాజకుడు అక్కడి వెళ్ళి తాను పరిచర్య చేస్తాడు. దేవునికి ధూపం వేస్తాడు. ఆయన ఇత్తడి ధూపార్తిని తీసుకువెళ్ళి ధూప చూర్ణము అందులో వేసి ఆడిస్తూ ప్రభుల వారిని ప్రార్థిస్తాడు. ఆ పరిశుద్ధ స్థలము ధూమంతో నింపబడినప్పుడు ప్రభు ఆ ధూమమును ఆఘ్రానించి ఆయన కెరూబుల మధ్యలో నుండి యాజకునికి ప్రత్యక్షమైతాడు. ఇరువురు మాట్లాడుకుంటారు. ఆ రీతిగా యాజకుల యొక్క పరిచర్య. రేపు లేవీయుల పరిచర్యను చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.